రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబు క్షమాపణలు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ లోని మెయిన్ గా జల్పల్లి ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఇంటి దగ్గర చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. తన కుటుంబ సభ్యులైన మెయిన్ గా మంచు మనోజ్ కి, మంచు మోహన్ బాబుకి ఏవైతే కొన్ని మనస్పర్ధలు రావడం, కుటుంబంలో కొన్ని వివాదాలు రావడం ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ప్రచారం అవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మోహన్ బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించిన టీవీ9 ప్రతినిధిని మోహన్ బాబు అయితే మైక్ లాక్కొని మరి దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ మైక్ దాడిలో ఆ టీవీ9 ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ కి అయితే తలకి గాయమైనట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. స్కల్ ఇక్కడ దెబ్బతిన్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఉన్న జర్నలిస్టులే కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీడియా పరంగా ప్రతి ఒక్కరు కూడా మోహన్ బాబుని అయితే వ్యతిరేకించడం జరిగింది. చాలా చోట్ల కూడా కేసులు అయితే నమోదైనాయి. అయితే మీడియా మీద మోహన్ బాబు ఎప్పుడైతే దాడి చేశారో ఆ తర్వాత కొద్దిసేపటిగా ఆయన కొంత అస్వస్థతకు గురవడంతో గచ్చిబౌలిలోని కాంటినెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపుగా 24 గంటల సేపు అబ్జర్వేషన్ లో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఫైనల్ గా చూసుకుంటే మోహన్ బాబు డిశ్చార్జ్ అయిన తర్వాత ముందుగా ఒక ఆడియో రిలీజ్ అనేది చేయడం జరిగింది. నేను కావాలని చేయలేదు, మేబీ పొరపాటున జరిగింది. ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ కూడా నా సోదరులు అంటోళ్ళు వాళ్ళ సహకారం వల్లే మేము ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదిగామంటే వాళ్ళ కథనాల వల్లే, వాళ్ళ ప్రచారాల వల్లే అనేటట్టు చాలా వరకు కూడా వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేశారు. పైగా ఆ ఆడియో రిలీజ్ చేసిన ఒక 8-9 గంటల తర్వాత కీలకంగా చూసుకుంటే మళ్ళీ ప్రత్యేకించి కూడా ఒక ప్రెస్ నోట్ అనేది అఫీషియల్ గా డాక్టర్ మోహన్ బాబుకి సంబంధించి కీలకంగా చూసుకుంటే జర్నలిస్టులు అందరికీ కూడా కీలకంగా చూసుకుంటే క్షమాపణలు చెప్తున్నట్టు ముందుగా గాయపడిన టీవీ9 మీడియా ప్రతినిధి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆయనకి ప్రత్యేకించి కూడా క్షమాపణలు చెప్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మోహన్ బాబు భయపడి ఇదంతా చేశారన్నట్టయితే ఇప్పుడైతే వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకనంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మోహన్ బాబు మీద ఇప్పటి వరకు కూడా ఎన్ని కేసులు నమోదైనాయి అనేది లెక్కలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కీలకంగా మీడియా ప్రతినిధులందరూ కూడా చాలా వరకు కూడా చాలా పోలీస్ స్టేషన్లో అయితే కేసులు పెట్టడం జరిగింది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేయడం జరిగింది. పైగా మోహన్ బాబు ఇంటి వద్ద అంటే జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర కూడా చాలా మంది మీడియా ప్రతినిధులు అయితే మోహన్ బాబును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేయడం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున జరిగేటప్పటికి మోహన్ బాబు అయితే ఈ కేసుల చుట్టూ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయని చెప్పి కొంతవరకు కూడా ఆలోచించుకోవడం జరిగింది. ఇటు రాచకొండ సిపి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకించి మంచు విష్ణుని కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబుని పర్సనల్ గా వచ్చి కలిసి విచారణకు రావాలనేటట్టు, కౌన్సిలింగ్ కి రావాలనేటట్టు చెప్పడం జరిగింది. మంచు విష్ణుకి ఆల్రెడీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే కీలకంగా చూసుకుంటే మీ జల్పల్లి ఫామ్ హౌస్ లో ఎవరైతే ప్రైవేట్ బౌన్సర్లే కానీ ఎవరైతే అనధికారికంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు కూడా కనిపించకూడదు. వెంటనే కూడా వాళ్ళందరినీ పంపించే, మీరు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటాను, తాట తీస్తాను అనే విధంగా సిపి వార్నింగ్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంచు కుటుంబానికి సంబంధించిన ఈ వివాదం ఏదైతే ఉందో కొంతవరకు కూడా సద్దుమణిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మోహన్ బాబు హాస్పిటల్లో ఉండడంతో ప్రత్యేకించి రాచకొండ సిపిని కలవడానికి అయితే అవకాశం కుదరలేదు కాబట్టి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇలా క్షమాపణలు చెప్పిన ఫలం అయితే ఖచ్చితంగా ఈ గొడవ అనేది ఎక్కడితో సద్దుమణుగుద్ది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే మోహన్ బాబు ఇలాగా మీడియా మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు చాలా మంది అయితే వ్యతిరేకించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తన వైపు ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మోహన్ బాబు అయితే ఇలా బహిరంగంగా ఒక ఆడియో రిలీజ్ చేయడమే కాకుండా రెండోది ప్రత్యేకించి మోహన్ బాబు తరపు నుంచి ఒక అనధికారిక లేఖను కూడా క్షమాపణలు చెప్తున్నట్టు మీడియా ప్రతినిధులకే కానీ మెయిన్ గా గాయపడిన టీవీ9 జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో ఆయనకే కానీ ప్రత్యేకించి సారీ చెప్తున్నట్టు ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ గా చూసుకుంటే మంచు మోహన్ బాబు అయితే జర్నలిస్టులందరికీ, మీడియా అందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది.